ఫస్ట్ వీక్లో నామినేటెడ్ పండుగ 54 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకానికి ప్లాన్. సీఎం లక్కీ నెంబర్ 9 వచ్చేలా కసరత్తు. ఇప్పటికే 37 మంది పేర్లు ప్రకటన, కొత్తగా మరో 17 మంది. అందరూ ఒకేసారి బాధ్యతలు చేపట్టాలే ప్రణాళిక. క్యాస్ట్ ఈక్వేషన్స్, పార్టీలో పనిచేసిన నేతల వివరాల సేకరణ అంటూ చూస్తా ఉన్నాం. లోక్సభ ఫలితాల అనంతరం 54 కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 37 మంది పేర్లను ప్రకటించిన సర్కార్ కొత్తగా మరో 17 మందిని అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నది. సీఎం లక్కీ నెంబర్ 9 వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందరూ ఒకేసారి బాధ్యతలు చేపట్టాలే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. కీలక నేతలు క్యాస్ట్ ఈక్వేషన్స్ వంటి అంశాలను సైతం పరిగణలోకి తీసుకోనున్నట్లు కాంగ్రెస్లో నేత తెలిపారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలో ఎక్కువ మందికి కొత్తగా ప్రకటించే జాబితాలో చోట్లు లభించేందుకు ఛాన్స్ ఉన్నదని వివరించారు. అంటే కొత్తగా ప్రకటించేటువంటి కేవలం ఆ 17 స్థానాలు ఏవైతే ఉన్నాయో దీంట్లోనే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరు వస్తారు. మొన్న ప్రకటించినటువంటి 37లో మ్యాక్సిమం రెడ్డిలే ఉన్నారు. ఇది లెక్కలేదు కానీ ఇది మాత్రం లెక్క వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంది? 43% మేము బీసీలకు ఇస్తాం, మా రిజర్వేషన్లు మేము దీనికి కట్టుబడి ఉన్నాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి 43% రిజర్వేషన్ అంటే ఈ 54 వస్తారు కదా, మొత్తం 54 డివైడెడ్ బై 43% ఏయూరు ఎంత వస్తుంది? మరి దానికి కట్టుబడి ఉన్నారా అని అడుగుతాను నేను. కట్టుబడి 54%, 54 ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో దాంట్లో 43% మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ ప్రకారం బీసీలకు న్యాయం చేయాలని కూడా కోరుతా ఉన్నాను నేనైతే. సెలబ్రిటీలున్నా ఉపేక్షించొద్దు అంటూ చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ చదివిన వార్త అది. మేడిగడ్డ క్లోజ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకుంటున్నాడు. అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా దాటవేత. పౌర సరఫరాల శాఖలో అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలి. బిడ్డర్లు, రైస్ మిల్లర్లకు మధ్య బాండ్ పేపర్తో ఒప్పందం. సీఎంకు కేంద్రానికి సైతం కాపీ పంపిస్తున్న ఏలేటి. సివిల్ సప్లైస్లో భారీ స్కామ్. కాళేశ్వరం తర్వాత ఆ శాఖలోని అతిపెద్ద కుంభకోణం. అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అంటూ చూస్తూ ఉన్నాం కదా. 3వ పేజీలో అది చూడాల్సినటువంటి వార్త.